ఫారెన్ కంట్రీస్ లో ఏదైనా కార్ 50 లాక్స్ ఉంటే అదే కార్ ఇండియా వచ్చేసరికి ₹1,00,00,000 అవుతుంది. ఎందుకని? ఎగ్జాంపుల్ గా ఒక టెస్లా కార్ తీసుకుంటే దాని ప్రైస్ యూఎస్ లో 30 లాక్స్, కానీ ఇండియా వచ్చేసరికి 60 లాక్స్ అవుతుంది. ఎందుకలా? ఎందుకంటే ఏదైనా ఒక కార్ని ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే అది లగ్జరీ కార్ అయితే గనక దానికి 100% ఇంపోర్ట్ డ్యూటీ అనేది మన గవర్నమెంట్ వేస్తారు. ఎగ్జాంపుల్ గా ఒక కార్ వాల్యూ వచ్చేసరికి 33 లాక్స్ అనుకుందాం. దానికి షిప్పింగ్ ఛార్జెస్ 2 లాక్స్ యాడ్ చేస్తారు. అప్పుడు ఆ కార్ ప్రైస్ 35 లాక్స్. ఆ 35 లాక్స్ కార్ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి 100% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారు కాబట్టి ఆ కార్ ప్రైస్ 70 లాక్స్. ఇంపోర్ట్ చేసుకోకముందు కార్ ప్రైస్ 35 లాక్స్ కాబట్టి ఆ 35 లాక్స్ కి సోషల్ వెల్ఫేర్ సర్చార్జెస్ 10% వేస్తారు. అప్పుడు ఆ కార్ ప్రైస్ 73.5 లాక్స్. నెక్స్ట్ జిఎస్టీ 73.5 లాక్స్ ఉన్న కార్ కి జిఎస్టీ 28%, సెస్ 15% వేసాక ఆ కార్ ప్రైస్ 1,50,00,000 అవుతుంది. మళ్ళా సేమ్ కార్ కి రోడ్ ట్యాక్స్ అని, ఇన్సూరెన్స్ అని, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఇంకా పడుతూనే ఉంటాయి. అమెరికాలో 33 లాక్స్ ఉన్న కారు ఇండియా వచ్చేసరికి ₹1,00,00,000 దాటుతుంది. ఇలా జిఎస్టీలు, ట్యాక్స్లు, ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్కువ ఉండడం వల్ల మన ఇండియాకి లాభమా నష్టమని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కంటెంట్ నచ్చితే డూ ఫాలో ఐగారా.